విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు మూవీ అడ్డా ఇన్ ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో ఈ రోజు మన ముందుకు వచ్చిన గెస్ట్ ఎవరంటే ఎక్కువగా 90s కిడ్స్ అయితే బాగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే నేను కూడా ఒక 90s కిడ్గా చెప్తున్నాను అనమాట. మనం స్కూల్ డేస్లో కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఎక్కువగా ఆయన సినిమాలు చూస్తూ ఉన్నాం. ఒక సాఫ్ట్ బాయ్ లవర్ బాయ్గా కనిపించిన ఆయన ఇప్పుడు గ్యాంగ్స్టర్గా డిస్ట్రాయర్గా మారిపోయారు అనమాట. ఆయనే వెంకట్ మనోహర్ అలియాస్ మనందరికీ బాగా తెలిసిన హీరో వెంకట్ గారు అనమాట. మాట్లాడద్దు. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? హాయ్ దర్శన్. ఏంటి అసలు కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ 90s కంటే లేట్ 90s ఇస్ ద రైట్ వర్డ్. అంటే ఓకే, 90s కిడ్స్ స్కూల్ డేస్ కి వచ్చేసరికి, కాలేజ్ డేస్ కి వచ్చేసరికి 98 నా ఫస్ట్ మూవీ రిలీజ్ అయ్యింది, సీతారాముల కళ్యాణం. అంటే నేను అనేది 90s కిడ్స్ స్కూల్ డేస్ కి వచ్చిన తర్వాత, అంటే 2000s కి వచ్చిన తర్వాత, యాక్చువల్లీ కాలేజ్ డేస్ కి వచ్చిన తర్వాత మీ సినిమాలు చూసారని చెప్తున్నాను. బట్ థింగ్ ఏంటంటే మీరు 25 years బ్యాక్ 20 years బ్యాక్ ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. రెగ్యులర్ గా చెప్పే మాట హీరోలకి అందరూ, ఇది రెగ్యులర్ గా చెప్పిన మాట కదా. నేను ఒక్కనే కాదు, అందరు హీరోలు అట్లాగే ఉన్నారు. లేదు 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 లేదు, ఇది కొంచెం ఎక్కువ డీపెస్ట్ గా చెప్తున్నాను. కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ ఉంది ఇక్కడ. ఎందుకు ఏమి చేంజ్ లేదు. ఇప్పుడు నాకంటే సీనియర్స్ ఉన్నారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలేబాబు, వెంకటేష్ గారు, అంటే జగపతి గారు, శ్రీకాంత్, వాళ్ళందరూ స్టిల్ దే ఫిట్ అండ్ ఫైన్ అట్లాగే ఉన్నారు. అండ్ నాతో పాటు వచ్చిన వాళ్ళు నాకంటే సీనియర్ కళ్యాణ్ అన్న అట్లాగే ఉన్నారు, పవన్ కళ్యాణ్ అన్న. అండ్ నాతో పాటు వచ్చిన మన హీరోలు ప్రభాస్ గానీ, మహేష్ బాబు గానీ, దే స్టిల్ అండ్ ఫిట్. వాళ్ళు రెగ్యులర్ గా సినిమాలు చేస్తూ మీకు స్క్రీన్ మీద కనపడుతున్నారు కాబట్టి ఆ ఫీలింగ్, నాకు గ్యాప్ వచ్చింది కాబట్టి అట్లా అనిపిస్తుంది. బట్ ఎవ్రీబడి ఈస్ ఫిట్ అండ్ ఫైన్ నౌ డేస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటన్నా, డిస్ట్రాయర్ అంటే శివుడి పేరు పెట్టుకున్నారు, హరుడు. అంటే మనకి శివుడు కదా. యాక్చువల్లీ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, పోలీస్ డీసీపీ శంకర్. డీసీపీ శంకర్. సో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. సో అందుకని హరుడు చిన్న, అంటే ఓం హరుడు బాగుంటుందని అనుకుంటున్నాం. సో ఓం యాడ్ అవ్వచ్చు. ఓకే, ఓం యూనివర్సల్ సైన్ కాబట్టి అంతా శుభం జరగాలని చెప్పి. బట్ థింగ్ ఏంటంటే అసలు షాక్ అయ్యాను నేను ఆ పోలీస్ యూనిఫామ్ లో చూసి. ఏంటి ఇది, ఏమన్నా ఒక 15 years బ్యాక్ తీసిన సినిమానా అనిపించింది. అంటే అట్లాంటి మాకు లుక్ వైజ్ నేను అంటున్నాను. ఇప్పుడు ఆర్టిస్టులు అందరూ కనిపించారు నాకు. పటేల్ అండ్ నతాషా సింగ్, సలోని ఐటమ్ సాంగ్ చేసింది, స్పెషల్ సాంగ్. అలీ గారు ఉన్నారు. సో దీని డైరెక్టర్ వచ్చేసి హరుడు డైరెక్టర్ వచ్చేసి రాజ్ తాలూరి, అతని డెబ్యూ. సో మంచి మాస్ టేస్ట్, మాస్ అండ్ ఎంటర్టైన్మెంట్ టేస్ట్ ఉన్న డైరెక్టర్. తన మెయిన్ అడ్వాంటేజ్ అతనికి ఏంటంటే రైటింగ్. అతనే స్క్రిప్ట్ మొత్తం అతనే రాసుకుంటాడు, డైలాగ్స్ అతనే రాసుకుంటాడు. సో దాని మీద బాగా హోల్డ్ ఉంది. సో షూటింగ్ జరిగేటప్పుడు ఏదైతే నాకు స్క్రిప్ట్ ఇచ్చాడో, బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చాడో, 1 month ముందే బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చేసాడు నాకు. సో ఏదైతే అది ఇచ్చాడో అదే షూట్ చేశాడు. అండ్ ఎడిటింగ్ టేబుల్లో ఎడిటింగ్ మీద కూడా అతనికి బాగా గ్రిప్ ఉంది. సో ఐ థింక్ రాబోయే కాలంలో అతను మంచి మాస్ డైరెక్టర్గా నిలబడతాడని నాకు ఒక స్ట్రాంగ్ నమ్మకం ఉంది. అంటే మీ మీద మాకు ఇప్పుడు దాకా ఇలాంటి ఇమేజ్ గట్టిగా పడలేదు. అంటే ముందు అన్ని, అంటే శివరామరాజ్ సినిమాలో కొంచెం మొరట అది ఉంటది, కొంచెం ఆ టచ్ ఉంటది. బట్ ఇట్లా ఒక కంప్లీట్ కమర్షియల్ హీరో లాగా ప్రెజెంటేషన్ ఫస్ట్ టైం మా రాజు చేశాడు. సో ఇప్పుడు ఏంటన్నా, అంటే మీరు ఎక్సైటెడ్ గా ఉన్నారా, లేదు ఎదుర్కోబోతుంది పెద్ద ఛాలెంజ్ కాబట్టి ఆ మోడ్ లో ఉన్నారా? ఛాలెంజ్ కంటే ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్ నౌ. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పుడు కంటే ఓవరాల్ ట్రేడ్ ఈస్ బికమ్ బెటర్. సో అండ్ ఐ హావ్ ఇప్పుడు నేను 4 projects చేస్తున్నా. హరుడు ఒకటి ఉంది, కళ్యాణంతో ఉంది, దెన్ రామ్ బజరంగ్, దాని డైరెక్టర్ సుధీర్ రాజ్ గారు, రాజ్ తరుణ్ అండ్ శాండీ హీరోలు, జార్జ్ రెడ్డి హీరో. సో దాంట్లో విలన్ క్యారెక్టర్ చేస్తున్నా. సో అది ఒక సెన్సేషనల్ గా ఉంటది తప్పకుండా. దెన్ ఇంకొక సినిమా నేను వేణు చేస్తున్నాం, దానికి ఇంకా టైటిల్ పెట్టాల. సో ఇట్లా 4 projects ఉన్నాయి. అండ్ మళ్ళీ హరుడు రిలీజ్ అవ్వగానే రాజ్ తాలూరితో ఇంకొక మాస్ మళ్ళీ సబ్జెక్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఇట్లా లైనప్ ఉంది. ఇక్కడ నుంచి అయితే ఇంకా కంటిన్యూస్ గా ఎంటర్టైన్ చేయబోతున్నారు. ఫర్ ష్యూర్. బట్ ఆ హెయిర్ కొంచెం ఎక్కువ పెంచుకున్నారు కదా, అది ఓజీ లుక్ అన్నా కొంచెం మాకెందుకు?
హెయిర్ పెంచుకుంది యాక్చువల్లీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం పెంచాను. ఓకే ఓకే బట్ ఓజీ కంటిన్యూటీ కోసం కట్ చేయాల్సి వచ్చింది. అయ్యో బట్ మళ్ళీ ఇప్పుడు ఇంకో 2-3 మంత్స్ వెయిట్ చేయాలి మళ్ళీ ఆ హెయిర్ రావటానికి. మీరు వెయిట్ చేస్తారు అవసరమైతే ఓజీ కోసం కదా మీకున్న ఇష్టానికి. అంతే కదా మరి. Yeah. ఎందుకంటే నేను సబ్జెక్ట్ వెనుకోకుండా ఏంటి నా రోల్ అని అడగకుండా చేసింది 2 సినిమాలు. ఒకటి అన్నయ్య, ఒకటి ఓజీ. ఒకటి అన్నయ్యతో ఇంకోటి ఒకటి తమ్ముడు, అన్నయ్యతో, ఒకటి 2 అన్నయ్యతో. 2 అన్నయ్యతో. సూపర్ సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వస్తున్నారు కాబట్టి హరుడు, మీరేంటి మీ ఇమేజ్ ని రీడిఫైన్ చేస్తున్నారు అనుకుంటున్నారా, లేదు ఇది రీఎంట్రీ కింద కన్సిడర్ చేస్తున్నారు? అంటే రీఎంట్రీ అని ఏం చెప్పలేము, అట్లా ఏం లేదు. ఎందుకంటే ఓకే మధ్యలో యాక్చువల్ నాకు బ్యాక్ ఇంజరీ అయింది. ఓకే. సో దానివల్ల 6-7 ఇయర్స్ నేను వర్క్ చేయాల. బట్ 2019 నుంచి నేను అన్నపూర్ణ స్టూడియోస్ వెబ్ సిరీస్ చేశాను వాళ్ళది, అన్నపూర్ణ స్టూడియోది, ద బేకర్ అండ్ ద బ్యూటీ. దెన్ ఆహాలో వచ్చింది అది. దెన్ అది మంచి సక్సెస్ అయింది. బట్ యాక్చువల్లీ అంటే ప్రాబ్లం ఏంటంటే అది ఇనీషియల్ స్టేజెస్ లో ఓటీటీ అనేది కొత్తగా వచ్చినప్పుడు వచ్చింది అది. సో అందుకనే మేబీ అంత పాపులర్ కాలేదను. బట్ చాలా మంచి సిరీస్ అది. దెన్ మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోస్ది జీలో వచ్చింది లూజర్ 2. యాక్చువల్లీ 3కి నాది మెయిన్ ఉంటుంది దాంట్లో. ఐ డోంట్ నో అది ఉంటుందో తెలియదు నాకు. బట్ సో ఆ 2 చేశాను. దెన్ మూవీస్ గ్యాప్ వచ్చింది బాగా డెఫినెట్లీ. అంటే మేము లాస్ట్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా చూసాం మిమ్మల్ని. ఇది రన్ మా నాన్న సూపర్ హీరో, అది మన లూజర్ డైరెక్టర్, అది జస్ట్ గెస్ట్ అపీరెన్స్. అదే సర్కిల్ డైరెక్టర్ అభిలాష్ ఉండాల్సిందే అంటే జస్ట్ ఒక్క సీన్, క్యామియోలు అన్ని, జస్ట్ స్మాల్ వన్. అంటే ప్రమోషన్ వచ్చింది అన్నప్పుడు డీసీపీ కదా సర్కిల్ ఇన్స్పెక్టర్. అంటే ఇఫ్ యు నోటీస్ అంటే మనకి ఒక హెవీ బడ్జెట్ లేకోకుండా నార్మల్ మీడియం బడ్జెట్ లో మాస్ సినిమాలు లేవు మన తెలుగు ఇండస్ట్రీలో. సో ఆ స్పేస్ ని ఏం చేస్తున్నాం మేము, లెట్స్ సీ. ఓకే. సో హరుడు ఒక మంచి యాక్షన్ ప్యాక్డ్ ఒక మాస్ సినిమా చూడబోతున్నాం అని మాకైతే. హరుడు ఐ థింక్ అదే చెప్పాను కదా, స్క్రిప్ట్ కొంచెం కొత్తగానే ఉంటది, డెఫినెట్లీ డిఫరెంట్ గా ఉంటది. అండ్ సస్పెన్స్ ఉంటది, యాక్షన్ ఉంది, కామెడీ ఉంటుంది, సాంగ్స్ కూడా, మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది. సో అంటే ఒక కంప్లీట్ ప్యాకేజ్, ఒక ఎంటర్టైన్మెంట్ కంప్లీట్ ప్యాకేజ్ మూవీ ఇది హరుడు. ఓకే. సో ఇప్పుడు రవితేజ గారు, మీరిద్దరు అన్నదమ్ములు యాక్చువల్లీ అన్నయ్య సినిమాలో. అవును. సో ఇప్పుడు రవితేజ గారు ముందుకెళ్తా ఉన్నారు, ఆయనతో టచ్ లో ఉంటారా మీరు నార్మల్ గా? లేదు, నేను రవీన్ కలిసి చాలా సంవత్సరాలు అయింది. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీస్ బీన్ చాలా ముందుకెళ్ళారు. నేను చాలా మంది అడుగుతుంటారు, దానికి ఏమి సంబంధం లేని క్వశ్చన్ అది. ఎవరి కెరియర్ అట్లా ఉంటది కదా. ఇప్పుడు మనం క్లాస్ లో ఒక 40-50 స్టూడెంట్స్ ఉంటాం, అందరి కెరియర్ ఒకేలాగా వెళ్ళదు కదా. నేను డైరెక్ట్ గా హీరోగా లాంచ్ అయ్యాను పెద్ద స్టూడియోలో. అండ్ కంటిన్యూస్ గా అందరు సీనియర్ హీరోస్ తో, నాగేశ్వరరావు గారితో, చిరంజీవి గారితో, మోహన్ బాబు గారితో, ఐ మీన్ ఇట్లా అందరు సీనియర్ హీరోస్ తో వర్క్ చేశాను. సో నాకు స్టార్టింగ్ లో 400 డేస్ మూవీస్ ఉన్నాయి. 100 ఆనందం 125 డేస్, అన్నయ్య 175 డేస్, శివరామరాజు 100 డేస్, నా ఫస్ట్ మూవీ సీతారాముల కళ్యాణ్ 100 డేస్. సో బేసికలీ ఏమైందంటే వి స్టార్ట్ 98 ఫస్ట్ మూవీ. అప్పటికి ఇంకా యంగ్ డైరెక్టర్స్ రావటం మొదలవలా. వైవిఎస్ చౌదరి గారు వాజ్ ద ఫస్ట్ డైరెక్టర్, ఐ థింక్ అప్పుడు ఉన్న యంగ్ డైరెక్టర్స్ లో ఫస్ట్. ఆ తర్వాత వివి వినాయక్ గారు కానీ, శ్రీను వైట్లు కానీ, వీళ్ళంతా తర్వాత వచ్చారు. సో బేసిక్లీ 98లో నా ఫస్ట్ మూవీ రిలీజ్ అయింది. సో అప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఉండేవి. సో ఆ టైంలో ఏంటంటే మీకు ఏ సినిమా రిలీజ్ అయినా కనీసం ఒక 2 వారాలో 3 వారాలో, బాగుంటే 4 వారాలని ఒక ఫిక్స్ ఇది ఉండేది. ఎప్పుడైతే ఐ థింక్ 2003 ఆర్ సంథింగ్ మల్టీప్లెక్స్ స్టార్ట్ అయినాయి. మల్టీప్లెక్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా డైనమిక్స్ మారిపోయినాయి. ఇప్పుడు ఏదైతే థియేటర్స్ ప్రాబ్లం అని, ఓటీటీ వల్ల సఫర్ అవుతుందని, థియేటర్ సఫర్ అవుతుంది అని అనుకుంటున్నారో, అప్పుడు మల్టీప్లెక్స్ వల్ల
సింగిల్ స్క్రీన్ సఫర్ అయింది. బట్ ఇన్ని సంవత్సరాలు ఆల్టర్నేట్ లేదు కాబట్టి ఎవరికి తెలియలా. ఇప్పుడు ఓటీటీ వచ్చేసరికి థియేటర్కి జనం రావట్లేదు అని కంగారు పడి ఇప్పుడు ఏం చేయాలి అని సొల్యూషన్లు ఎత్తుకుంటున్నారు. సొల్యూషన్ సింపులే, ఆడియన్స్కి మనం ఎంటర్టైన్మెంట్ అనేది అందుబాటులో ఉండాలి. నేనే షాక్ అవుతా, మల్టీప్లెక్స్లో 20 రూపాయలు స్ప్రైట్ 400 రూపాయలు అమ్ముతున్నారు. అంటే దానికి అర్థం పర్థం లేదు. ఆ పాప్కార్న్ 400 రూపాయలు. ఇట్స్ మీకు టికెట్ రేట్ల కంటే అవును ఈ ఎక్కువ ఖర్చు అనిపిస్తున్నాయి. అవును 200 టికెట్ 250 300 కానీ థియేటర్కి రావాలి అంటే వాళ్ళు ఇప్పుడు మల్టీప్లెక్స్ లో అన్ని చోట్ల సిటీ మొత్తం మల్టీప్లెక్స్ లో వచ్చేసినాయి, ఈవెన్ టౌన్స్ లో కూడా వచ్చేసినాయి. సో డెఫినెట్లీ అందరికీ దగ్గరలో అందుబాటులో ఉన్న థియేటర్కి వెళ్ళిపోవాలని ఉంటుంది. అండ్ యంగ్స్టర్స్ అందరికీ డెఫినెట్లీ దే వాంట్ బెటర్ ఎక్స్పీరియన్స్. సో థియేటర్స్ సౌండ్ సిస్టమ్ అవన్నీ బాగున్నాయి. బట్ అట్ ద సేమ్ టైం ఈ కొంచెం వీటి వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కానీ చూశారు. దాదాపు మీకు 2003 నుంచి కోవిడ్ వరకు చూశారు, థియేటర్కి వెళ్ళి చూశారు. మీరు పెట్టిన రేట్లలో వెళ్ళి టికెట్ కొనుక్కున్నారు, వాళ్ళకి కుదిరితే తిన్నారు, స్ప్రైట్ తాగారు, వాట్ ఎవర్ కూల్ డ్రింక్స్ తాగారు. బట్ ఎప్పుడైతే మీకు ఆల్టర్నేటివ్ వచ్చిందో ఓటీటీ, ఇప్పుడు ప్రాబ్లం ఫేస్ అవుతున్నారు. డెఫినెట్లీ కంఫర్ట్ వచ్చేసింది కదా, ఇంట్లో కూర్చొని చూడొచ్చు, ఫోన్లో చూడొచ్చు. బట్ రియల్ ఎక్స్పీరియన్స్ అనేది థియేటర్ మీద, బిగ్ స్క్రీన్ మీదే. వి ఆల్ లవ్. యాక్చువల్లీ మధ్యలో మనకి థియేటర్స్ కి కొంచెం గ్యాప్ వచ్చింది కోవిడ్ వల్ల, వెళ్ళలేని పరిస్థితి. సో ఆ టైంలో ఇది కరెక్ట్ గా ఆ స్లాట్ ని ఫిల్ చేసింది, ఓటీటీ వచ్చి మధ్యలో వచ్చింది. వచ్చినప్పుడు చాలా మంది ఏమనుకున్నారంటే పాజిటివ్ గా ఆలోచించారు, సరే మనం థియేటర్కి వెళ్ళిపోతున్నాం, సినిమాని అయితే మిస్ అవ్వట్లేదు, ఓటీటీ అనేది తీసుకొచ్చి కొన్ని రిలీజ్లు ఆగిపోయిన సినిమాలను కూడా తీసుకొస్తుంది అని చెప్పి పాజిటివ్ గా అనుకున్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే అది మెల్లమెల్లగా ఎలా టర్న్ అవుట్ అవుతుందంటే ఓటీటీ మొత్తం ఏంటంటే 1 month లో ఎలాగో ఓటీటీకి వచ్చేస్తుంది అనే దాని వల్ల ఏంటంటే ఖచ్చితంగా పెద్ద సినిమా అయితేనే వెళ్దాం థియేటర్కి. ఐ డోంట్ బ్లేమ్ ఓటీటీ అండి. దానికి మన ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ మనమందరమే కారణం దానికి. ఇప్పుడు మీకు సంవత్సరానికి పెద్ద సినిమాలు వస్తే ఎన్ని వస్తాయి, ఒక 15-20 సినిమాలు వస్తాయి. మిగతా టైం అంతా థియేటర్లు అన్ని ఫీడింగ్ చేసే చిన్న సినిమాలే కదా. అంటే నా దృష్టిలో ఏది చిన్న సినిమా పెద్ద సినిమా ఉండదు, ఆడియన్స్ సక్సెస్ చేసిన సినిమానే పెద్ద సినిమా. సో బట్ బేసికలీ ఒక ఈ రొటీన్ ఇది ఒక అంట మొదలు పెట్టారు కదా పెద్ద సినిమా చిన్న సినిమా అని. సో బేసికలీ థియేటర్కి ఫీడింగ్ ఇచ్చి నడిపేది చిన్న సినిమాలే. బట్ సమ్వేర్ మనమే వాటిని కిల్ చేసుకున్నాం. సో ఇప్పుడు అందరం కలిసి ఇప్పుడు అదే కదా అందరి ప్రయత్నం. ఓటీటీ అండ్ ఓటీటీ వల్ల డెఫినెట్లీ చిన్న సినిమాలకి నిర్మాతలకి, ఇదివరకు నిర్మాతలకి ఎప్పుడైతే మల్టీప్లెక్స్లు వచ్చేసినాయో ప్రొడ్యూసర్కి అసలు ఏం మిగలట్లేదు కదా. ఆ విధంగా ఇప్పుడు మనకి హిందీ డబ్బింగ్ రైట్స్ కానీ, మన తెలుగు సినిమాలు పాన్ ఇండియా అవటం కానీ, థ్యాంక్స్ టు రాజమౌళి గారు అండ్ ప్రభాస్. సో దేవ్ టేకన్ తెలుగు సినిమా టు నెక్స్ట్ లెవెల్. సో ఆ విధంగా మనకి డబ్బింగ్ రైట్స్ వస్తున్నాయి. అండ్ ప్రాబ్లమ్స్ ఉన్న థియేటర్కి, ఇప్పుడు చిన్న సినిమాకి థియేటర్కి రారు అనేది ఇప్పుడు ఓటీటీ. ఇదివరకు ఏంటి అంటే టైం మారిపోయింది. మా సినిమాలు 100 days అట్లా ఆడే తర్వాత ఈ 2 days 3 daysకి వచ్చేసినాయి వీకెండ్కి. సో ఆ వీకెండ్లో ఇమీడియట్లీ 80-90% ఫుల్ కాకపోతే వీళ్ళు తీసేస్తున్నారు సినిమా థియేటర్లో నుంచి. సో బై ద టైం అంటే అందరికీ పబ్లిసిటీ చేయడానికి అంత బడ్జెట్ ఉండదు కదా చిన్న సినిమాలకి. సో థియేటర్లో అసలు సినిమా ఉండట్లేదు బై ద టైమ్ ఆడియన్స్ వాంట్ టు సీ ఇట్. సో ఓటీటీ వల్ల ఏంటి, ఇప్పుడు అట్లీస్ట్ చిన్న సినిమాలు చూస్తున్నారు. సో ప్రతిదానికి పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. సో సమ్వేర్ డెఫినెట్లీ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా అయితే నాకు సినిమా ప్రొడ్యూస్ చేయడం పెద్ద ఇబ్బంది ఏం కాదు, ఇంత ముందు కూడా చేశాను. బట్ ఈ థియేటర్స్ ఇష్యూ వల్ల చిరాకు పొట్టి పక్క పెట్టేశారు. ఇప్పుడు మళ్ళీ నా ఉద్దేశంలో ట్రేడ్ డెఫినెట్లీ బాగుంది. హిందీ డబ్బింగ్ రైట్స్ ఉన్నాయి మాస్ యాక్షన్ పిక్చర్స్కి, అలాగే ఓటీటీ ఉంది. సో ఒక ధైర్యం. ఇదివరకు మనం సినిమా ప్రొడ్యూస్ చేస్తే ఒక శాటిలైట్ తప్ప మిగతా డబ్బులు వస్తాయో రావో తెలియదు, రావు మోస్ట్లీ. సో యాక్చువల్లీ 2 ప్రాబ్లమ్స్ మీరు దానిలో 2 ప్రాబ్లమ్స్ అనిపిస్తున్నాయి. ఏంటంటే ఒకటి ఓటీటీస్ గురించి ఏంటంటే
విత్ ఇన్ 1 మంత్ ఓటీటీ కొనేసుకుంటుంది. విత్ ఇన్ 1 మంత్ తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఇది కొంచెం ఎక్స్టెండ్ చేస్తే, కొంచెం ప్రొలాంగ్ చేస్తే ఎవడైనా సినిమా చూడాలి అని అనిపించినప్పుడు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇదంతా బిజినెస్ అండి, కంప్లీట్ ఓటీటీ వాళ్ళ బిజినెస్. ఇప్పుడు నేను ఒక సినిమా తీశాను, నాకు థియేటర్కి జనం వస్తారో రారో తెలియదు, నా సినిమా థియేటర్లో ఉంచుతారో లేదో తెలియదు. నాకు ఓటీటీ వాళ్ళు బెటర్ ఆఫర్ ఇస్తారు. సో యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నా రికవరీ కోసం నేను అది చూస్ చేసుకుంటాను కదా. సో చిన్న సినిమాలన్నీ అట్లా చూస్ చేసుకుంటున్నారు. ఎలా అయినా ఆడియన్స్ దగ్గరికి వెళ్తుంది అని ఆలోచిస్తున్నారు. బట్ మనసులో వి ఆల్ వాంట్ జనాలు థియేటర్కి వచ్చి బిగ్ స్క్రీన్ మీద చూడాలనే కదా ప్రతి యాక్టర్కి కోరిక. సో అది అది ఎట్లా ఇప్పుడు వర్కౌట్ చేసి చిన్న సినిమాలు కూడా థియేటర్లో ఎట్లా సస్టైన్ చేయగలం అనే దాని మీద ఏదో పాలసీస్ వస్తే బాగుంటది. ఇప్పుడు కర్ణాటకలో నిన్న మొన్న రూల్ పెట్టారు, టికెట్ కాంట్ బి మోర్ దెన్ 200 మల్టీప్లెక్స్ కానీ సింగిల్ స్క్రీన్స్ కానీ. సో అట్లాంటి రూల్స్ మన 2 రాష్ట్రాల్లో కూడా పెడితే బాగుంటది. వై కాంట్ వి డూ ఇట్? సరే కొన్ని పెద్ద మూవీస్ హై బడ్జెట్ ఉంటే వాటికి చేసుకోండి, బట్ ఈ మధ్యన నార్మల్ కమర్షియల్ సినిమాలు కూడా పెంచేస్తున్నారు. బట్ యాక్చువల్లీ టికెట్ రేట్ ఈస్ నాట్ దట్ అంత ప్రాబ్లం ఏం కాదు. పాప్కార్న్, కూల్ డ్రింక్స్ కంపేరింగ్ టు అదర్ బాంబే లాంటి స్టేట్స్ కి మన థియేటర్స్ రేట్స్ ఆర్ వెరీ గుడ్. బట్ ఇదే మల్టీప్లెక్స్ లో ఉన్న పాప్కార్న్ అండ్ కూల్ డ్రింక్స్ రేట్స్ కొంచెం రెగ్యులేషన్ చేసుకొని చిన్న సినిమా ప్రొడ్యూసర్లకి థియేటర్ నుంచి ఏదన్నా ఆదాయం వచ్చేటట్టు ఏదన్నా ప్లాన్ చేస్తే, అది మీరు రెంట్లో వేసుకోండి, షేర్లు వేసుకోండి, ఏదైనా వేసుకోండి, కొంచెం అన్నా ఏదన్నా రిటర్న్ వస్తే ధైర్యంగా ఓటీటీని లేట్ చేసి థియేటర్లోనే వేసుకుంటాం సినిమా. కరెక్ట్. యా, ఒకసారి 90s వెంకట్ దగ్గరికి వెళ్తే 90s వెంకట్కి ఇప్పుడున్న వెంకట్కి ఏంటండి డిఫరెన్స్? మేజర్ డిఫరెన్స్ ఏంటి? మేజర్ డిఫరెన్స్ ఏం లేదు. మేబీ అప్పుడు కొంచెం అన్ని నేను చేసిన లవ్ స్టోరీస్ ఎక్కువ ఉన్నాయి, వాట్ ఎవర్ మల్టీ స్టార్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మాస్ యాంగిల్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, కమర్షియల్ సినిమా టోటలీ. అలాగే నెగిటివ్ రోల్ చేస్తున్నా, విలన్ గా రోల్ చేస్తున్నా. సో లెట్స్ సీ. యాక్చువల్లీ ఇప్పుడు రోజులు చూస్తున్నారు కదా మీరు, యాంటాగనిస్ట్ ఉన్న డిమాండ్ ఒక రేంజ్ లో ఉంది, ప్రోటాగనిస్ట్ ని డామినేట్ చేసే విధంగా ఉంది. అవునవును. ఇప్పుడు కమల్ హాసన్ గారు, విజయ్ సేతుపతి ఇయర్స్ బ్యాక్ ఈ ట్రెండ్ లేదు, బట్ ఇప్పుడు మొత్తం అందరూ రెడీ టు ఎక్స్పెరిమెంట్ అన్నట్టు ఎవ్రీబడి ఈజ్ ఓపెన్. సో ఈవెన్ యాంటాగనిస్ట్ ఎంత పవర్ఫుల్ గా ఉంటే అంత అలా సినిమాకి బజ్ వస్తుంది. ప్రాబ్లం అగైన్ అదే వచ్చింది. మన హీరో బేస్డ్ మూవీస్ వెరీ రేర్లీ డూ యూ హ్యావ్ ఒక పవర్ఫుల్ విలన్. పోటాపోటీలో ఉండే రోల్స్ వెరీ రేర్ గా వస్తాయి. సో అట్లాంటి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ మధ్యన ఈ పాన్ ఇండియా ఇది దృష్టిలో పెట్టుకొని బాంబే నుంచి తెచ్చేసుకుంటున్నారు ఎవరో ఒకరిని. మేబీ ఐ డోంట్ నో. ఇక్కడ చాలా మంది మాతో పాటు వచ్చిన వాళ్ళు దాదాపు ఒక 10 మంది టాప్ హీరోలు, అంటే ఆ టైంలో హిట్లు ఇచ్చిన వాళ్ళు లేరు అసలు ఇండస్ట్రీలో. వాళ్ళని పిలిచి అడగండి ఎందుకు లేరు మీరు అని, వాళ్ళు చెప్తారు. మీరు అంతసేపు ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లే మాట్లాడుకున్నారు కదా, థియేటర్కి జనం రావట్లేదు, ఓటీ. అప్పుడు ఏం జరిగింది? ఆ ట్రాన్సిషన్ ఏంటి? సింగిల్ స్క్రీన్స్ ఉన్నప్పుడు ఎందుకు బాగుంది? మల్టీప్లెక్స్లో వచ్చిన తర్వాత 20 years ఎవరైతే సక్సెస్లో ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోయినాయి, రెమ్యునరేషన్లు కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోయినాయి, అంత బాగుంది వాళ్ళకి, ఓకే. కానీ చాలా మంది హీరోలు లేరు ఇండస్ట్రీలో. ఎందుకు లేరు? ట్రేడ్లో ఏం ప్రాబ్లం అయింది? ఎవరు చెక్ చేయాల? 20 years నుంచి ఎవరు చెక్ చేయాల? ఓటీటీ వచ్చి ఇప్పుడు పీకల మీదకి వచ్చేసరికి కంగారు పడుతుంది. కరెక్ట్. సో ఇప్పుడు మీ గురించి అడుగుతున్నాను బేసికల్లీ. ఇప్పుడు మీరు మీ కెరియర్ ని మొత్తం రీఅనలైజ్ చేసుకుని ఉంటారు, చేసుకుంటూ ఉంటారు. రీఅనలైజ్ ఏం లేదు, చెప్తున్నాను కదా. ఇదివరకు మాకు సినిమా ప్రొడ్యూస్ చేస్తే శాటిలైట్ తప్ప వేరే రెవెన్యూ థియేటర్ల నుంచి వచ్చిందో రాదో గ్యారంటీ లేదు. ఎందుకంటే ఆ సినిమా చిన్న సినిమాకి అంత పబ్లిసిటీ పెట్టలేం, అంత బడ్జెట్ పెట్టలేం. సో బై ద టైం నన్ను ఇష్టపడే ఆడియన్స్కి తెలిసి వాడికి థియేటర్కి వచ్చే వరకు సినిమా ఉండదు స్క్రీన్లో. అంటే ఇప్పుడు మీరు స్టార్ట్ అయినప్పుడు ఒక మంచి సూపర్ హిట్ తో స్టార్ట్ అయింది కెరియర్. స్టార్టింగ్ ఒక లీడ్ యాక్టర్, ఒక హీరో. దట్టు ఏంటంటే నేను విన్నది నాగార్జున గారిని అందరూ గ్రీక్ వీరుడు అంటారు, ఆయన కళ్ళల్లో పడ్డారంట కదా మీరు ఒక హ్యాండ్సమ్ లాగా. అప్పుడు ఆ మోడల్ ఆ క్రెడిట్ మొత్తం వైవిఎస్ చౌదరి గారి.